హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఒక మంచి బిర్యానీ రెసిపీ చూపిస్తాను అండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. పిల్లలైనా పెద్దవాళ్ళైనా చాలా బాగా లైక్ చేస్తారు. చక్కగా పొడి పొల్లాడుతూ మంచి టేస్టీగా మటన్ కీమా బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. దీనికోసం ముందుగా ఇక్కడ ఒక గ్లాసు రైస్ని అయితే బాస్మతి రైస్ తీసుకొని చక్కగా 1-2 సార్లు కడిగేసుకొని మళ్ళీ వాటర్ పోసుకొని ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టేసుకోవాలి. అలాగే కీమా నేను ఒక గ్లాస్ వరకే చేస్తున్నానండి, ఒక 2 మందమే సరిపోతుంది. కీమా దాంట్లోకి కొంచెం పసుపు, రుచికి సరిపడినంత సాల్ట్, అదేవిధంగా కారం, మటన్ కీమా తీసుకున్నాను, గరం మసాలా పౌడర్, ధనియాల పొడి, జీలకర్ర, అలాగే పెరుగు మీగడి ఒక 2 స్పూన్లు వేసుకొని ఈ కీమాకి మనం వేసుకున్న పెరుగు మసాలా అన్నీ బాగా పట్టించేయాలి. ఇలా చేసుకొని పక్కా పెట్టేసుకున్న ఒక 10 నిమిషాలు అన్నీ చక్కగా మనకి కీమాకి పట్టేస్తాయి. ఈ పక్కా పెట్టేసుకొని ఒక 10 నిమిషాలు ఈ లోపల బ్రౌన్ ఆనియన్స్ని అయితే ఫ్రై చేసేసుకుంటున్నాను. ఉల్లిపాయ ముక్కలు సన్నగా కట్ చేసుకొని నూనెలో ఫ్రై చేసుకొని మంచి కలర్ వచ్చే వరకు చేసుకొని పక్కా పెట్టేసుకోవాలి. హాఫ్ అన్ అవర్ తర్వాత మనం నానబెట్టుకున్న రైస్లోకి మసాలా దినుసులు వేసుకుంటున్నాను. బిర్యానీ ఆకు, లవంగాలు, షాజీరా, 2 ఇలాచి, స్టార్ పువ్వు, ఇవన్నీ వేసేసుకుంటున్నాను. వేసుకొని దీంట్లో రైస్కి రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని రైస్ని కుక్ చేసేసుకోవాలి. అలాగే ఒక హాఫ్ స్పూను నిమ్మరసాన్ని కూడా పిండేసుకుంటున్నాను. రైస్ పొడి పొడిలాడితే చక్కగా వస్తుంది. ఇంకొక వైపు స్టవ్ వెలిగించుకొని మనం ఆల్రెడీ బ్రౌన్ ఆనియన్స్ ఫ్రై చేసుకున్న ఆయిల్లోనే ఇవన్నీ ప్రిపేర్ చేసేసుకుంటున్నాను. ఆ ఆయిల్లోనే బిర్యానీ మసాలా పౌడర్ వేసుకొని దాంట్లో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కల్ని ఫ్రై చేసుకుంటున్నాను. వేరే సపరేట్ ఆయిల్ ఏం కాకుండా కొంచెం నేను ఒక 3 స్పూన్ల ఆయిల్, ఒక బటర్ 1 స్పూన్ వేసుకొని బ్రౌన్ ఆనియన్స్ ఫ్రై చేసుకున్నాను. అదే ప్యాన్లో ఈ మసాలా కూడా వేసేసుకుంటున్నా. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కీమాని ఇందులో వేసేసుకుంటున్నాను. ఆల్రెడీ అన్నీ మ్యారినేట్ చేసి ఉంచుకున్నాం కదా, మసాలా అన్నీ కలిపేసుకొని దాన్ని ఇందులో వేసేసుకుంటున్నా. సపరేట్గా వాటర్ ఏం యాడ్ చేయకుండా సిమ్లో ఉంచేసి మూత పెట్టేస్తే దాంట్లో ఉన్న వాటర్ మనం వేసుకున్న పెరుగుతో కీమా చక్కగా కుక్ అయిపోతుంది. ఆయిల్ మొత్తం ఇట్లా బయటకు వచ్చేసే వరకు కుక్ అయితే సరిపోతుంది. ఈ విధంగా కుక్ అయిపోయిన తర్వాత మీరు ఒకవేళ కీమా బిర్యానీ చేయించుకోవాలనుకున్నప్పుడు కీమా కొంచెం పెద్ద సైజ్ కట్ చేయించుకోండి. నాకు ఇక్కడ బాగా చిన్నగా కట్ చేసేసారు. ఈ విధంగా కుక్ అయిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఒక టమాటాని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకోవాలి. టమాటా ముక్కలు చాలా చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేసుకోండి. ఇక్కడ జస్ట్ నేను ఇంట్లోకి కీమా తీసుకొస్తే బాబు అడిగడని ఆయన కోసమని సపరేట్గా ఇట్లా కీమా బిర్యానీ అయితే చేస్తున్నాను. లేదనుకుంటే మీరు ఒకవేళ మటన్ తెచ్చుకుంటే మిక్సీలో కూడా ఒక్కసారి గ్రైండ్ చేసుకుంటే కీమా కూడా రెడీ అయిపోతుంది. టమాటాలు వేసుకున్నాక నేను ఏం కలపటం లేదు. ఆ పైన మనం ఫ్రై చేసుకున్న బ్రౌన్ ఆనియన్స్, అలాగే ఒక 1/2 స్పూన్ వరకు నిమ్మరసం వేసి మూత పెట్టేసుకుంటున్నాను. నేను టమాటా ముక్కలు అవి ఏం కలపకుండా మూత పెట్టి ఉంచుకున్నాను. ఆవిరితో కుక్ అయిపోతుంది. జస్ట్ కొంచెం మెత్తబడితే సరిపోతుంది. రైసు ఒక 80% వరకు కుక్ అయిన తర్వాత జాలిగిన్నెలోకి వడపెట్టేసుకొని పక్క పెట్టుకుంటున్నాను. మనం వేసుకున్న ఆయిల్ అంతా ఇలా పైకి వచ్చే వరకు అయితే సరిపోతుంది. ఒకసారి కలిపేసి ఈ కీమాని మొత్తం ఒక సపరేట్గా బౌల్లోకి అయితే తీసేసుకుంటున్నాను. ఎందుకంటే రైసు ఈ కీమా అనేది లేయర్స్గా వచ్చేలా వేసుకోవటం కోసమని దీంట్లో తీసి సపరేట్ చేసి పక్క పెట్టుకుంటున్నా. ఒక సగం కొంచెం తీసి పక్క పెట్టుకున్నా. వాటర్ వడపెట్టుకున్న
ఈ బాస్మతి రైస్ 80% వరకు కుక్ అయింది కదా. కింద కొద్దిగా కీమాని ఇట్లా వెడల్పుగా బౌల్ కనేసుకొని పైన రైస్ వేసుకుంటున్నా. ఆవిరి మీద కుక్ చేసుకొని తీసుకున్న తర్వాత లేయర్స్గా చాలా బాగుంటుంది. బ్రౌన్ ఆనియన్స్, అలాగే మనం సపరేట్ చేసి పెట్టుకున్న 2 భాగాలుగా చేసుకున్నాం కదా కీమాని, లాస్ట్ అడుగున కొంచెం ఉంచేసాం, మిడిల్లో కొద్దిగా వేసుకుంటున్నా. మీరు ఎక్కువ చేసుకున్నప్పుడు ఎక్కువగా ఇట్లా ఒక 3 స్టెప్స్ అట్లా లేయర్స్లో వేసుకొని మళ్ళీ పైన కూడా వేసుకుంటే బాగుంటుంది. జస్ట్ నేను ఇప్పుడు ఒక గ్లాస్ వరకే చేస్తున్నా కదా. అలాగే సన్నగా కట్ చేసిన కొత్తిమీర, పుదీనా, పాలల్లో కొద్దిగా సాఫ్రాన్ వేసి నానబెట్టుకొని ఉంచుకున్నానండి. కుంకుమ పువ్వు, వేరే కలర్ ఏమి యాడ్ చేయట్లేదు, అది జస్ట్ లైట్గా ఎల్లోయిష్ కలర్ వస్తుంది కదా సాఫ్రాను, ఆ పాలు పోసుకుంటున్నా. తర్వాత దీనిపైన మళ్ళీ ఒక స్పూన్ నెయ్యి వేసి మిగతా రైస్ వేసేసుకుంటున్నాను. ఇంకొక హాఫ్ రైస్ వేసేసుకుంటున్నా. ఈ రైస్ లేయర్గా వేసుకున్న తర్వాత దీనిపైన మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బ్రౌన్ ఆనియన్స్, ఆల్రెడీ మిడిల్లో కొన్ని వేసుకున్నాం కదా, పైన మిగతా వేసేసుకొని అలాగే కొత్తిమీర, పుదీనా, ఒక స్పూన్ నెయ్యి, మిడిల్లో మనం పాలల్లో సాఫ్రాన్ నానబెట్టుకున్న పాలు పోసుకున్నాం కదా, మిగిలిన పాలు ఈ పైన పోసేసుకోవాలి. నేను ఆ పాలు పోసిన వీడియో మిస్ అయిందండి, అందుకే మీకు చూపించట్లేదు. మీరైతే మిగిలిన పాలు సాఫ్రాన్ కలిపిని వేసేసుకొని దానిపైన ఒక మూత పెట్టేసి ఏదైనా బరువు పెట్టేసుకోండి. ఆ ఆవిరి మీద ఆల్రెడీ 80% కుక్ అయింది కదా రైసు, వాటితోనే చక్కగా కుక్ అయిపోతుంది. చాలా పొడి ఆడుతా సాఫ్ట్గా చాలా చాలా బాగుంటుంది. మిడిల్లో కర్రీ ఉంది కదా, లేయర్స్గా కూడా చాలా బాగుంటుంది. చూసారు ఎంత బాగా వచ్చిందో, పొడిలాడుతా. మటన్ కీమా బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. సర్వింగ్ బౌల్లో తీసుకొని మీరు సర్వ్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు అయితే బాగా లైక్ చేస్తారు. మీరు తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.